సపోజ్ ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు సార్. అంటే అంతకుముందు వాళ్ళు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి వీళ్ళిద్దరూ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. భార్య అలాగే భర్త ఇద్దరు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. భార్యకి ఒక కొడుకున్నారు. భర్తకి ఒక కొడుకున్నారు. సో, అలాంటప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న భర్త ఆస్తి ఇప్పుడు భార్య వాళ్ళ కొడుక్కి చెందుతుందా? చెందదా? అంటే మీరు అడిగే క్వశ్చన్ ఏంది అని అంటే, ఇప్పుడు ఇన్ కేస్ ఒకవేళ తనకి సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మొగుడి కొడుకు ప్రాపర్టీ ఇప్పుడు వీడికి వస్తుందా రాదా అని రాదా? చెప్పేసి. ఇక్కడ ఏంది అని అంటే ఇది వాళ్ళ ఇష్టం బట్టి ఉంటుంది అనమాట. ఎందుకు అని అంటే ఏదైతే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అయితే మన వాళ్ళకి వస్తుంది. అంటే అది ఇన్ కేస్ ఒకవేళ సెకండ్ వైఫ్ కొడుకు అని అంటే వీడికి పుడితే ఓకే. వీళ్ళకి పుట్టకుండా వేరే వాళ్ళకి పుట్టింది అంటే అది చాలా రావడం అనేది రేరెస్ట్ సిచ్యువేషన్. సో చాలా ఇంపాసిబుల్. ఒకవేళ ఇది యాక్సెప్ట్ చేస్తేనే అది అయిపోతుంది. అర్థమైందా? అండ్ ఏదైతే మనం మాట్లాడుకున్నట్లు ఏదైతే ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ ఇది మాట్లాడుకుంటే ఇన్ కేస్ ఈయనకి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయితే ఇంపాసిబుల్ అనమాట. బికాస్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అనేది ఏంటి అని అంటే నా ఇష్టం ఉంటే నేను ఇస్తా. అది ఆయన ఎవరి పేరు మీదైనా రాయొచ్చు. ఇద్దరు ఆయన పేరు మీద రాయొచ్చు. ఒకవేళ ఆయనకి ఇష్టం ఉంది అని అంటే ఆయన పేరు మీదనే రాయొచ్చు. సో మనం మాట్లాడుకుంటే చాలా సిచ్యువేషన్స్లో ఏంది అని అంటే కొన్ని డైవర్స్లు అనేది ప్రజెంట్ సిచ్యువేషన్లో డైవర్స్ అనేది కామన్ థింగ్ అయిపోయింది. సో వాళ్ళకి ఏదైతే మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక సిచ్యువేషన్ కొన్ని రోజులు నడిచిన తర్వాత ఆ బాబుతో వీడికి ఒక బాండింగ్ అనేది క్రియేట్ అయింది అని అంటే ఓకే. బాండింగ్ క్రియేట్ కాలేదు అని అంటే ఆబ్వియస్లీ అది వేరే వాటికే దారి తీస్తూ ఉంటుంది.